దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 144 అధ్యాయము 11వ వచనం. నన్ను తప్పింపుము అన్యుల చేతిలో నుండి, నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాట్లాడుచున్నది. చూడండి, ఫిలిస్తీయులు తమ యొక్క సైన్యముతో యోధా దేశములోనికి యుద్ధానికి వెళ్ళి యాలా లోయ దగ్గర పంక్తులుగా తీరారు. అయితే అవతల తట్టు ఆ యాలా లోయ పర్వతం దగ్గర అవతల తట్టు సౌలు ఇశ్రాయేలు సైన్యము వారు కూడా సైన్యముగా అక్కడ యుద్ధానికి పంక్తులుగా తీరారు. అయితే ఫిలిస్తీయుల దండులో నుంచి యుద్ధ వీరుడు మరి బలవంతుడు గాతువాడైనటువంటి గొలియాతు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో తన మాటలతో తిరస్కరిస్తూ దూషిస్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి దావీదు ఆ మాటలన్నీ విని జీవం కలిగినటువంటి దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, ఇతని మీదకి నేను యుద్ధానికి వెళ్తానని చెప్పినప్పుడు సౌలు ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే దావీదుని నువ్వు చిన్న బాలుడువు, గొలియాతు అయితే చిన్ననాటి నుంచి యుద్ధాభ్యాసం కలిగినటువంటి వాడు, అతడు నిన్ను చంపేస్తాడు, అతని ముందు నువ్వు నిలవలేవు అన్నాడు. కానీ దావీదైతే దేవుడు అతనికి తోడై ఉండి తన గొర్రెల మందలు కాసుకున్నప్పుడు తనను తన గొర్రెలను దేవుడు సింహాల నోట నుండి ఎలుగుబంటి నోట నుండి ఎంత గొప్పగా తప్పించారో అది సౌలుకి తెలియచేశాడు. అలాగే ఇప్పుడు కూడా దేవుడు నన్ను ఈ గొలియాతు నుండి తప్పిస్తారని నమ్మి మరి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే దావీదు గారి యొక్క మాటలు దావీదు గారిని చూసి ఆ శూరుడైనటువంటి గొలియాతుకి ఎంతో కోపం వచ్చింది. నేను కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకుని నా మీదకి వస్తున్నావని చెప్పి తన దేవతల పేరిట దావీదుని ఎంతగానో శపించి నిన్ను చంపి నీ యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగాలకు ఆహారంగా వేస్తానన్నాడు. అయితే దావీదు అంటున్నాడు కదా, మరి జీవం కలిగినటువంటి దేవుని ప్రజల్ని నువ్వు తిరస్కరిస్తున్నావు, ఆయన పేరట నేను నీ మీదకి వస్తున్నాను, నీ తల తెగ నరుకుతాను, యుద్ధము యెహోవాదే, మరి మా దేవుడు కత్తి చేత ఈటి చేత రక్షించడు అని చెప్పి ఆ యొక్క గొలియాతుతో దావీదు ఎంతో గొప్పగా విశ్వాసంతో మన దేవుని యొక్క గొప్పతనాన్ని అతను మాట్లాడాడు. అయితే గొలియాతు దావీదు మీదకి వస్తున్నప్పుడు దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి అది ఒడిసెల్లో పెట్టి విసిరినప్పుడు గొలియాతు నుదుటికి తగిలి అతడు బోర్లా పడ్డాడు. అయితే వెంటనే దావీదు పరిగెత్తుకు వెళ్ళి గొలియాతు మీద నిలబడి గొలియాతు వరలో నుంచి కత్తి దూసి గొలియాతు యొక్క తలను తెగ నరికాడు. చూడండి, అక్కడ చిన్ననాటి నుండి యుద్ధాభ్యాసం కలిగి ఎన్నో యుద్ధ ఆయుధాలు కలిగి ఉన్నటువంటి గొలియాతు ఎలాగా చంపబడ్డాడో, మరి యుద్ధ వస్త్రాలు ధరించుకొనకుండా మరి కత్తి పట్టుకోలేదు, ఇటు పట్టుకోలేదు, చిన్న గులకరాయితో దేవుని అందు విశ్వాసం ఉంచి వెళ్ళినటువంటి దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి వాక్యాన్ని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే, మీ యొక్క జీవితంలో గొలియాతు లాంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్య సమస్యలు ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో వాటిని ఇక నేను జయించలేనని నువ్వు బలహీనపడిపోతూ ఉన్నావేమో. అయితే దావీదు వలె నీవు దేవునందు విశ్వాసం ఉంచి ఈ సమస్యల్ని జయించగలుగుతాను. మరి దావీదు అన్నాడు, నన్ను నా శత్రు చేతిలో నుండి ఆయన నన్ను తప్పిస్తారు. గొలియాతు మాట్లాడే ఒట్టి మాటలు ఏ పాటివి అని దేవుడే నాకు సహాయం చేస్తాడని నమ్మాడు. అలాగుననే ఈ పరిస్థితులు, ఈ సమస్యలు నన్నేమీ చేయవు, నేను నమ్ముకున్నటువంటి జీవం కలిగిన దేవుడు నాకు తోడుగొన్నారు, ఈ సమస్యలన్నిటిలో నుండి, ఈ సకలమైన ఉపద్రవంలో నుండి ఆయన నన్ను గొప్పగా విడిపిస్తారు అని చెప్పి మీరు దేవునందు విశ్వాసం ఉంచినట్టయితే తప్పకుండా దావీదుకు ఎలాంటి విజయాన్ని దేవుడిచ్చారో మీకు కూడా అంత గొప్ప విజయాన్ని దేవుడు మీ యొక్క విషయాల్లో ఇస్తారాయన. కాబట్టి మన పక్షాన గొప్ప దేవుడు ఉన్నారని మర్చిపోవద్దు. మీ సమస్యను దేవునికి అప్పగించండి. దేవుని యొక్క గొప్పతనాన్ని,
దావీదు ఎలా మాట్లాడాడో అలాగా దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు తలంచుకొని ఆయనది విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెట్టండి. అది ఎటువంటి ఎత్తైన ప్రకారం లాంటి సమస్యలైనా సరే, గులియాతు లాంటి సమస్యలైనా సరే మీ జీవితంలోంచి సునాయాసంగా మీరు వాటిని తొలగించగలుగుతారు. మీ పక్షాన దేవుడు యుద్ధం జరిగిస్తారు. విజయం మీదే. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. ఇదిగో ప్రభా నాయన, ఏ సమస్యలతో వారు సతమతమవుతున్నారు, ఆ సమస్యలకు తీరవని, వాటిని జయించలేనని బలహీనులుగా అయిపోతూ ఉన్నారేమో తండ్రి. ఈ సమయం అంది వాక్యం ద్వారా నువ్వు మాట్లాడతండి. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన వాగ్దానం వారికి ఇచ్చున్నావు తండ్రి. ఇదిగో తమ యొక్క శత్రువు చేతులను వారి సమస్యల సుడిగుండంలో నుంచి ఇదిగో నేను మిమ్మల్ని తప్పిస్తాను అంటున్నావు తండ్రి. అయ్యా తండ్రి, మనుషుల యొక్క మాటలు బట్టి మాటలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, అయ్యా నీ మాట గొప్పది, నీ మాటలో జీవం ఉంది. ఎవరైతే నీ మాట నమ్ముతున్నారో వారిని మహిమను చూస్తారు తండ్రి. దావీదైతే అయ్యా నీ యందు విశ్వాసం ఉంచాడు. నీ మాటలందు, నీ గొప్పతనం యందు, నీ బలం యందు అతడు నమ్మిక ఉంచాడు. కాబట్టి నాయన తన ఎదుట అయ్యా ఉన్నటువంటి ఆ శత్రువుని అతడు ఎంతో సునాయాసంగా జయించగలిగాడు. అలాగే నీ బిడ్డలు కూడా అయ్యా నేను నమ్ముకున్నా, నేను వెంబడిస్తున్నా, నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు గొప్పవాడి సమస్యల కంటే కనుక ఈ సమస్యల్ని జయిస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాను, నా పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అని చెప్పి వీరు విశ్వసించినట్టయితే ప్రభా వీరికి మీరు గొప్ప విజయం ఇవ్వబోతున్నారు. ఇదిగో వీరి హృదయాల్లో నా విశ్వాస, అపనమ్మకం, బాధ, వేదన, దుఃఖం తీసివేసి నీ మీద వీరి దృష్టి నిలిపేవారుగా వీరిని ఆశీర్వదించండి. ఈ దినమంతా వీరికి తోడుగుండండి, వీరిని పోషించండి, కాపాడండి. అయ్యా నీ యందు గొప్పగా నిలుచుండేవారుగా, నీ గురించి గొప్పగా మాట్లాడేవారుగా, తమ సమస్యలతో నీ గొప్పతనాన్ని వారు మాట్లాడేవారుగా, గొలియాతుతో ఎలాగైతే దావీదు నీ గొప్పతనాన్ని గురించి అతనికి ప్రకటన చేశాడు, అలాగే వీరు కూడా వారి సమస్యలతో వారు మాట్లాడాలి. ప్రభా ఈ సమస్యలన్నీ ఏమీ చేయలేవు అని చెప్పి వీటి నుంచి నన్ను తప్పిస్తాడు దేవుడు అనే విశ్వాసం కలిగి వీరు ఉండుటకు సహాయం చేయమని, దీవించమని, ఈ దినమంతా తోడండి, కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.